దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 1 నుండి మనం కొన్ని మాటలు చూసుకున్నట్లయితే దేవుడు మనకి మాటలు వినిపింపజేస్తూ ఉన్నాడు. సిగ్గుమాలిన జనులారా కూడిరండి, పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది. విధి నిర్ణయము కాకమునుపే, యెహోవా కోపాగ్ని మీ మీదికి రాకమునుపే, మిమ్మల్ని శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునుపే కూడిరండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. యెహోవా ఉగ్రత దినము వచ్చును. మీ మీదికి యెహోవా ఉగ్రత దినము వస్తూ ఉంది. దేవుని యొక్క ఉగ్రత మీ మీదకి వస్తుంది. దేవుని యొక్క ఉగ్రత మీ మీదకి రావడానికి గల కారణం ఏంటిదంటే సిగ్గు మారినటువంటి పనులు మీరు చేసి ఉన్నారు కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డరా, విధి నిర్ణయము కాక మునిపే, సమయము గతించక మునిపే, దేవుని కోపాగ్ని మీ మీదికి రాక మునిపే, మిమ్మల్ని శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాక మునిపే ఆయన వైపు తిరిగి రండి, ఆయన వైపు కూడి రండి, కుటుంబాలుగా రండి అని చెప్పేసి దేవుని వాక్యము ఈ ఉదయకాల సమయములో మీతో మాట్లాడుతూ హెచ్చరిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ ఉన్నావు, దేవుని నమ్ముకున్నావు, దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నావు, దేవుని నామాన్ని ఎరిగిన వాడివి, దేవుని యొక్క కార్యం చూసినటువంటి వారుగా మీరు ఉండి కూడా వెనకడుగు వేసి ఉన్నారు. నాగటి మీద చెయ్యి వేసి మరలా వెనుకకు మీరు తిరిగి ఉన్నారు. దేవుని ఉగ్రత మీ మీద ఉంటుందని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. సమయం కొంచెమే ఉంది, సమయం లేదు గనక సమయం ఉండగానే నువ్వు దేవుని వైపు తిరిగినట్లయితే దేవుని ఉగ్రత నుండి నువ్వు తప్పించబడతావు. దేవుని బిడ్డలారా, చూడండి వాక్యం సెలవిస్తా ఉంది కదా ఇక్కడ యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనంలో, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వారి మీద నిలిచి ఉండును. ఎవరి మీద దేవుని ఉగ్రత వస్తూ ఉందంటే కుమారునికి విధేయుడు కానివాడు, దేవునికి విధేయత చూపనివాడు, యేసుక్రీస్తుకి విధేయత చూపనటువంటి వాడికి దేవుని యొక్క ఉగ్రత వారిపైన నిలిచి ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయం 17వ వచనములో వాక్యం ఈ రీతిగా ఉంది. జనులు యెహోవా దృష్టికి పాపము చేసి గనుక నేను వారి మీదికి ఉపద్రవము రప్పింపబోచున్నాను. వారు గుడ్డివారి వలె నడిచెదరు, వారి రక్తము దుమ్ము వలె కారును, వారి మాంసము పెంట వలె పారవేయబడును. ఎంత ఘోరమైనటువంటి దేవునికి కోపము రావడము వల్ల భయంకరమైనటువంటి పరిస్థితి నీపైకి నీ కుటుంబం పైకి నువ్వు తీసుకొచ్చుకుంటున్నావు. దేవుడు బిడ్డలారా, ఆయన మాట్లాడుతున్నటువంటి మాట, ఉపద్రవములు రప్పింపబోచున్నాడు. వారు గుడ్డి వారి వల్ల నడిచేద్దరంట. కళ్ళు ఉన్న కూడా దేవుని చూడనటువంటి వారిగా, దేవుని కార్యమును ఎరగనటువంటి వారిగా, గుడ్డి వారిగా మీరు నడిచేద్దరంట. వారి రక్తము దుమ్ము వలె కారును అంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మాంసము పెంట వలె పారవేయబడుతుంది. ఘోరమైనటువంటి ఉగ్రత దేవునిది నీ మీదకి రాబోతుంది. దేవుని వైపు తిరుగు. దేవుని బిడ్డలారా, దేవునికి విధేయత చూపు. ఎప్పుడైతే నువ్వు దేవుని దృష్టికి పాపము చేయనటువంటి స్థితిలో నీవు ఉంటావో నీకు క్షేమము. దేవుని దృష్టికి నువ్వు పాపము చేసివా, దేవునికి విధేయత చూపనటువంటి స్థితిలో నీవు ఉంటివా, దేవుని ఉగ్రత నీ పైన నీ కుటుంబం పైన ఉంటుందని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాదు వాక్యం సెలవిస్తుంది కదా, యెహోవా ఉగ్రత దినమున తమ వెండి బంగారములు వారిని తప్పింపలేకపోవును, రోషాగ్ని చేత భూమి అంతా కూడా దహింపబడును. హఠాత్తుగా ఆయన భూమి నివాసులందరినీ సర్వనాశనం చేయబోతున్నాడు. చూశాడు, సమయం ఇచ్చాడు, దినములు గడిచిపోయినవి, నెలలు గడిచిపోయినవి, సంవత్సరములు గడిచిపోయినవి, అయినను కూడా మీలో మార్పు లేదు అని చెప్పేసి హఠాత్తు మరణము ఆయన మీకు సంభవింపజేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మీ యొక్క మరణము, మీ యొక్క శరీరము, మీ యొక్క శవములు పెంట వల్లే పారవేయబడతాయి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. హఠాత్తుగా యాక్సిడెంట్ జరగవచ్చు, మీ యొక్క రక్తము దుమ్ము వల్ల కారుతుంది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు చెప్పినటువంటి ప్రతి మాట కూడా భూమి మీద నెరవేరుతూనే వస్తూ ఉంది. ఇక ముందు కూడా అది నెరవేరుతూనే ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఆయన మాట ఇచ్చాడంటే అది నెరవేరుస్తాడు. దేవుని యొక్క నామానికి, దేవుని యొక్క ఆ యొక్క పరిశుద్ధ నామానికి మీరు అవమానముకరంగా మీరు ప్రవర్తించినట్లయితే, అవమానము తీసుకొచ్చినట్లయితే మీ ప్రవర్తనతో కానీ, మీ చూపు ద్వారా కానీ, మీ మాట ద్వారా కానీ, మీ క్రియల ద్వారా కానీ
దేవుని ఉగ్రత మీ మీద వస్తుంది. హఠాత్తుగా ఆయన నాశనము మీ పైన కుమ్మరింపజేస్తా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట దేవుని బిడ్డ తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను. యేసుక్రీస్తు ద్వారా నువ్వు రక్షణ పొందుటకే నిన్ను నియమించి ఉన్నాడు. కానీ యేసుకు విధేయత నువ్వు చూపని స్థితిలో ఉండడం వలన హఠాత్తుగా నాశనం అనేది మీ పైకి వస్తూ ఉంది. అందుకే దేవుడి ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నీవే ఈ ఉగ్రతని సమకూర్చుకుంటున్నావు. మార్పు నొందనటువంటి నీ హృదయమును అనుసరించి నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని నీకు నీవే దేవుని ఉగ్రతకి అప్పగిస్తూ ఉన్నావు. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. యెహోవా యుద్ధకు మరలతము రండి అని చెప్పి నీవు నీ కుటుంబము ఆయన యుద్ధకి వచ్చినట్లయితే ఆయనే మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. ఆయనే మిమ్మల్ని బాగు చేస్తాడు, విడిపిస్తాడు, రక్షిస్తాడు. దేవుని బిడ్డలారా, అటువంటి కృప మీకు మీ కుటుంబానికి రావాలి అంటే ఆయన వైపు తిరగండి. ఆయన యుద్ధ నుండి వచ్చినటువంటి ఉగ్రత నుండి తప్పించబడండి. ఆ రీతిగా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఈ మాటని మీరు విని గ్రహించి ఆయనకు లోబడినట్లయితే మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆయన తప్పించును గాక. ఆమేన్.